శాంతి పాఠం తిరిగి చెప్పండి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్. కేనోపనిషత్ సామవేదానికి చెందినటువంటిది. సామవేదాల్లో కూడా తలవకార శాఖ అనే శాఖకి సంబంధించినది. వేదంలో ఎన్నో శాఖలు ఉంటాయి, బ్రాంచెస్ అంటాం, విభాగాలు. అందులో తలవకార శాఖ అనేటువంటి ఒక శాఖ. అందులో 9 అధ్యాయాలు ఉంటాయి. ఆ 9 అధ్యాయాల్లో 9వ అధ్యాయం కేనోపనిషత్. 8 అధ్యాయాలు కూడా కర్మని గురించి మాట్లాడతాయి, కర్మకాండ గురించి. సో ఈ సామవేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠం ఏమిటంటే ఆప్యాయంతు మమాంగాని. శాంతి పాఠం దేనికి అంటే గ్రంథ పరిసమాప్త్యర్థం. అంటే గ్రంథం చదివేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండడం కోసం ఇది మంగళ శ్లోకం అంటాం, శాంతి పాఠం అంటాం. ఈ పాఠం చూస్తున్నాం. ఆప్యాయంతు మమ అంగాని. మనం తెలుగులో కూడా ఆప్యాయం అనే మాట ఉంది. తెలుగులో కూడా ఆప్యాయం అనేటువంటి సంస్కృత పదమే. అవన్నీ నా యందు చేరుగాక, నా బుద్ధి యందు చేరుగాక. ఆప్యాయం అంటే ఆయం తు. ఆప్యాయం అంటే అవన్నీ నా బుద్ధి యందు చేరుగాక అని అర్థం. ఏవన్నీ? మమ అంగాని, నా అంగములన్నీ కూడా. మనలో ఉన్న శరీరంలో భాగాలన్నీ అంగాలు అంటాం. మమ అంటే నా యొక్క. మమ అంగాని ఆప్యాయంతు. నా అంగాలన్నీ నాయందే కదా ఉన్నాయి, మళ్ళీ అవి నాలో చేరుకోవడం ఏమిటి, నా బుద్ధి యందు చేరుకోవడం ఏమిటి అంటే, అంగాలు ఉన్నప్పటికీ కూడా అవి సహకరించాలి కదా మనకు. ఒక రథం వెళుతూ ఉంటే ఆ రథానికి గుర్రాలు, చక్రాలు ఇవన్నీ ఉంటాయి, కళ్యం ఇవన్నీ. అవన్నీ ఉన్నంత మాత్రాన సరిపోదు, అవన్నీ సహకరించాలి. ఇప్పుడు మన కారుకు కూడా వీల్స్ ఉంటాయి కదా, చక్రాలు ఉంటాయి, స్టీరింగ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఆ కారు సరిగా పనిచేయాలి అంటే ఇవన్నీ పనిచేయాలి. ఇవన్నీ అంగాలు అంటాం, భాగాలు. అదేవిధంగా ఈ శరీరం అనే వాహనానికి ఈ అంగాలన్నీ కూడా ఆ బుద్ధితో సహకరించాలి. ఇంద్రియాలన్నీ కూడా బుద్ధితో సహకరించాలి.
ఈ శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి బుద్ధికి. అందుకని ప్రార్థన చేయాలి దానికి. మమ అంగాని ఆప్యాయంతు. ఏమేమిటి అంగాలంటే వాక్ ఒక అంగం, వాక్కు మాట్లాడేటువంటి శక్తి, వాగింద్రియం అంటాం. అంటే మనకు 17 ఫ్యాకల్టీస్ ఉన్నాయి. తత్వబోధ గుర్తుంది అనుకుంటాను. 5 ప్రాణేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిపి 10, ప్రాణ ఇంద్రియాలు 5, 15, మనస్సు బుద్ధి 17, ఇంకా చిత్త అహంకారం చెబితే 19 అవుతుంది. ఇదంతా కలిపి ఏమిటి? సూక్ష్మ శరీరం. కాబట్టి వాగింద్రియం ఇక్కడంటే కర్మ ఇంద్రియం అని అర్థం. ప్రాణ అంటే నా ప్రాణం. ప్రాణం అనేది ఉంది కదా మనకు, శ్వాస, పంచ ప్రాణాలు. వాగింద్రియం అంటే మిగతావన్నీ మనం సప్లై చేసుకోవాలి. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ 5. ప్రాణ అంటే మిగతా ప్రాణాలన్నీ మనం సప్లై చేసుకోవాలి. అపాన, వ్యాన, సమాన, ఉదాన, వ్యాన ఇవన్నీ. చక్షు ఇంద్రియం అనేటువంటిది జ్ఞాన ఇంద్రియం. చక్షుశ్రోత్రం 2 ఇంద్రియాలు చెప్పబడినాయి ఇక్కడ. చక్షుశ్రోత్రం, రసనం, గ్రంథం అండ్ స్పర్శ. ఇవన్నీ కూడా చక్షుశ్రోత్రం. చక్షు అంటే చూసేటటువంటి శక్తి, కళ్ళు. శ్రోత్రం అంటే వినేటటువంటి శక్తి, శ్రోత్రం. అథ శ్రోత్రం అథ బలం ఇంద్రియాణి చ. అధః అంటే మరియు బలం, శక్తిని, సర్వాణి. సర్వాణి చ అంటే సకలములైన అన్నిటికీ అని. ఏదో ఒక్కటి పనిచేస్తే చాలదు, అన్నీ పనిచేయాలి. అన్నీ సరిగ్గా సరి అయిన వేళలో మనకు కావలసిన టైంలో పనిచేయాలి. మనకు కావలసిన టైంలో పనిచేయకుండా ఎప్పుడూ పనిచేస్తాయి. అలా కాకుండా సర్వాణి చ సకలములైనటువంటి ఇంద్రియాలు, ఇంద్రియాణి సర్వాణి, ఈ ఇంద్రియములన్నీ కూడా మమ అంగాని నా యొక్క. అంటే నేను ఎవరిని ఇప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నాను అంటే నేను ముముక్షుని, మోక్షాన్ని పొందాలనుకునేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాణ్ణి నేను. మమ నా యొక్క. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? ఒక ముముక్షువే చేస్తాడు ఇలా. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు ఈ ఇంద్రియాల యొక్క ఆవశ్యకత. శాస్త్రం చదవటానికి ఎంత పటిష్టంగా ఉండాలి, ఎంత పటిష్టంగా ఉంటే ఈ జ్ఞానం అబ్బుతుంది నాకు తెలుసు కనుక ప్రార్థిస్తాడు. కాబట్టి మమ నా యొక్క, నా బుద్ధి యందు చేరుగాక, మమ ముముక్షునైన నా యొక్క అని అర్థం. అంగాని అంగములు ఆప్యాయంతు. దేని యందు చేరాలి ఇవన్నీ అంటే సర్వం బ్రహ్మ ఉపనిషదం. సర్వం అంటే ఈ సకల ప్రపంచము. బ్రహ్మ ఉపనిషదం. బ్రహ్మ ఉపనిషదం అంటే వేదం. బ్రహ్మ అంటే బ్రహ్మం. వేదాంత వేద్యమైన బ్రహ్మమే. అంటే ఏమిటి? ఈ సకల ప్రపంచము కూడా సర్వం బ్రహ్మ ఉపనిషదం. అంటే ఏమిటి? వేదాంత వేద్యం అంటే వేదాంతం ద్వారా తెలుసుకోగలిగినటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో. ఎందుకంటే వేదాంతం చదవడం వల్ల మాత్రమే గురుముఖంగా ఈ బ్రహ్మం అర్థమవుతుంది కనుక, ఈ బ్రహ్మమే ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక, ఈ ప్రపంచం అంతా అంటే ఏమిటో కాదు, బ్రహ్మమే. ఏ బ్రహ్మం అయితే వేదాంతం ద్వారా తెలుసుకోబడతాడో అని అర్థం. అది సర్వం బ్రహ్మ ఉపనిషదం అంటే. అర్థమైందా? సర్వం అంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే. ఏ బ్రహ్మమైతే వేదాంత వేద్యము, వేద్యం అంటే తెలుసుకోవడం,
వేదాంతం చదవడం వల్ల తెలుసుకోబడతాడో ఆ బ్రహ్మమే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు అని నా బుద్ధి యందు ఈ ఇంద్రియాలన్నీ ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలన్నీ సహాయపడుగాక అని అర్థం. అప్ప ఎంత ప్రార్థన చూడండి, మనసులో ఎంత విచక్షణ జ్ఞానం ఉండాలి ఆ విద్యార్థికి. వేదాంత వేద్యమైనటువంటి బ్రహ్మమే ఇదంతా కూడా అని అర్థం. తర్వాత మాహం బ్రహ్మ నిరాకుర్యాం. అహం అంటే నేను, మాహం అనుంది మంత్రంలో. మాహం ఎలా విభజించాలి? అహం బ్రహ్మ మా నిరాకుర్యాం, నేను బ్రహ్మను నిరాకరించకుండా ఉండుగాక. ఎందుకంటే ప్రార్థన అర్థమైందా? ఎందుకంటే అక్కడక్కడ నాస్తికులు ఉన్నారు చూసారా, ఏం ప్రార్థన చేసి ఉండరు వాళ్ళు. ఇది చేసుంటే వాళ్ళకి ఆ మనసులో అది రాదు. దేవుడు లేడు, బ్రహ్మం లేదు, ఆత్మ లేదు, ఏమీ లేవు, ఇవన్నీ కూడా మీ యొక్క భ్రమలు అంటున్నారు వాళ్ళు భ్రమలో ఉండి అందరినీ భ్రమ అంటున్నారు. అందుకని ఈ విద్యార్థి ఇస్తున్నాడు, ఎప్పుడైనా నాకు అటువంటి బుద్ధి కలుగుతుందో ఏమో, బ్రహ్మం లేను అని అంటానేమో, అటువంటిది కలగకుండా ఉండుగాక అని ప్రార్థన. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు లేడు, బ్రహ్మం లేదు, ఆత్మ లేదు అనేటువంటి ఆలోచన రాకూడదు మనసులో. మహా పాపం చేసుకుంటే అట్లా అంటే ఆలోచన వస్తాయి. అందుకని దానికి వేరే ప్రార్థన చేయాలి. ఎటువంటి సమయంలో కూడా ఈ భగవంతుడి మీద కానీ మరి ఏ వేదాలకు సంబంధించిన దాని మీద కానీ నాకు అపనమ్మకం కలగకుండుగాక అని అర్థం. ఎందుకంటే అపనమ్మకం గనక కలిగితే, దైవభక్తి లేకపోతే, ఈశ్వరుడి నమ్మకం లేకపోతే ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఉండదు. అందుకనే ఎవ్రీ ఫిలాసఫర్ ఈజ్ ఎ రిలీజియస్ పర్సన్. ఎవ్రీ రిలీజియస్ పర్సన్ నీడ్ నాట్ బి ఎ ఫిలాసఫర్. ఎవ్రీ ఫిలాసఫర్ ఈజ్ ఏ రిలీజియస్ పర్సన్. అందుకని ఫిలాసఫీ రిలీజియన్ సపరేట్గా లేవండి. వేర్ దెర్ ఈజ్ రిలీజియన్ దెర్ ఈజ్ ఫిలాసఫీ, వేర్ దెర్ ఈజ్ ఫిలాసఫీ దెర్ ఈజ్ రిలీజియన్. అందుకని ఫిలాసఫీ తెలియకుండా రిలీజియస్ పర్సన్ ఉండొచ్చు, కానీ రిలీజియన్ తెలియకుండా ఫిలాసఫీ తెలుసు ఆయన గణనం చాలా అనుచితం అంటాం, సరి అయినటువంటిది కాదు. అందుకని దేవుడు బ్రహ్మమును నేను నిరాకరింపకుండా ఉండుగాక. అహం మా బ్రహ్మ నిరాకుర్యాం. అహం నేను, బ్రహ్మ నిరాకుర్యాం, మా నిరాకుర్యాం, నేను నిరాకరింపకుండుగాక అనే బ్రహ్మముని. మా అంటే నెగిటివ్ అనమాట. మా అంటే వద్దు, నిరాకరించవద్దు నేను అని అర్థం. తర్వాత మామా బ్రహ్మ నిరాకరోత్. అదేవిధంగా మామ అంటే ఏదో మామ అనుకోవాకండి. మా అంటే నన్ను, మా నిరాకరోత్ బ్రహ్మ, నన్ను బ్రహ్మ నిరాకరింపకుండుగాక అన్నారు. ఐ షుడ్ నాట్ బి నెగేటెడ్ బై ద బ్రహ్మన్ అన్నారు. మనల్ని బ్రహ్మ ఎలా నిరాకరిస్తాడండి? బ్రహ్మన్ మనం నిరాకరించాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఆ బ్రహ్మము నాలో ఉన్నాడు అన్నట్టు కలిగేటటువంటి నాకు అనుగ్రహించుగాక అని అర్థం. ఆ బ్రహ్మం నన్ను నిరాకరించకుండుగాక అని అర్థం. మామా, మా అంటే నన్ను, మా నిరాకరోత్ బ్రహ్మ, నన్ను నిరాకరింపకుండుగాక. అనిరాకరణం మే అస్తు. అనిరాకరణం అంటే మనం తెలుగులో అంటాం కదా, నిరాకరణం. ఆ నిరాకరణం, నిరాకరింపగుండుగాక. అస్తు అంటే ఉండుగాక. ఎలా ఉండుగాక? ఆ బ్రహ్మము నన్ను నిరాకరింపకుండా ఉండుగాక అంటే ఆ బ్రహ్మ అనుగ్రహం కలగాలి నాకు అని అర్థం.
అందుకే దీన్ని దైవానుగ్రహం అంటారు. రిలీజియన్లో దైవ అనుగ్రహం అంటారు, వేదాంతంలో బ్రహ్మ అనుగ్రహం అంటాం. అంతే తేడా. రిలీజియన్లో అయితే ఏమంటాం? ఈశ్వర అనుగ్రహం అంటాం. అదే వేదాంతంలో అయితే ఏమంటాం? బ్రహ్మ అనుగ్రహం అంటాం. ఎందుకండి అక్కడ ఈశ్వర, ఇక్కడ బ్రహ్మం. అక్కడ సగుణం, ఇక్కడ నిర్గుణం. కనుక బ్రహ్మం, అక్కడ ఈశ్వర. ఇద్దరు వేరే ఒకటే? ఒక్కటే. అనిరాకరణమస్తు. నిరాకరణము లేకుండుగాక. నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. నిరతే అంటే నిత్యమైనటువంటి, తదాత్మని. నిరతే అంటే వేదాంత వేద్యమైనటువంటి ఆ ఆత్మలో, తదాత్మని అంటే ఆత్మని అంటే ఆత్మయందు అని అర్థం. ఆ ఆత్మలో, తదాత్మని అంటే ఆ వేదాంతం మూలంగా తెలుసుకోబడేటటువంటి ఆ ఆత్మలో అని అర్థం. తదాత్మని. ఎటువంటి ఆత్మ అది? నిత్యమైనటువంటి. నిరతే నిత్యమైనటువంటి వేదాంత వేద్యమైన ఆ ఆత్మలో య ఉపనిషత్సు ధర్మాః. ధర్మాః అంటే ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఏ సాధన చతుష్టయ సంపత్తి అయితే ఉన్నాయో, శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం, ఇవన్నీ కూడా ధర్మాః అని అర్థం. ఇక్కడ విలువలు, వేదాంతం చదవడానికి కావలసినటువంటి అర్హతలు, క్వాలిఫికేషన్స్ అంటాం. అవన్నీ ఉంటేనే, ఎంత టీచర్ చెప్పినా కూడా, ఎంత పెద్ద గురువు చెప్పినప్పటికీ కూడా మనకు వంట పట్టేది ఎప్పుడు అంటే మనకు ఆ యొక్క గుణాలు ఉన్నప్పుడే. ఎటువంటి గుణాలు ఉండాలి ముక్తిని పొందాలనుకున్న వ్యక్తికి, శాస్త్రం చదవాలనుకున్న వ్యక్తికి? వివేక వైరాగ్య శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం, ఇవన్నీ ఉండాలి కదా. అవన్నీ కలిపి ధర్మాః అని అర్థం. ఇవన్నీ ఎక్కడ చెప్పబడినాయి అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినాయి. కాబట్టి అవి ఎవరికి ఉంటాయో వారికి మోక్షం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రార్థన చేసే వ్యక్తికి బాగా తెలుసు, నాకు ఈ గుణాలుంటే గాని నేను చదివే శాస్త్రం యొక్క ప్రయోజనం నాకు కలగదు. కాబట్టి నాకు ఈ గుణాలన్నీ ఉండుగాక. ఉపనిషత్సు ధర్మాః తే మయి నాయందు సంతు ఉండుగాక. దానికి స్పెషల్ ప్రార్థన. చూసారా, ఒక్కొక్కటి విడివిడిగా ప్రార్థన, ఒక్కొక్క లైను విడివిడిగా ప్రార్థనలాగా చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ అడగాలి. ఇప్పుడు శాస్త్రం చదివే విద్యార్థులందరూ ఎవరండి? ఎక్కడున్నారు విద్యార్థులను చూడవకండి, మనమే. ఎవరైతే గీతా ఉపనిషత్తులు చదువుతున్నారో వాళ్లే విద్యార్థులు. నేను ఎప్పుడన్నా మా స్టూడెంట్స్ వస్తారంటే అందరూ అనుకుంటారు ఏదో స్కూల్ చిల్డ్రన్ అని అనుకుంటుంటారు వాళ్ళు. ఎప్పుడైనా నేను బయట ఎక్కడైనా చెప్తే మా స్టూడెంట్స్ కూడా వస్తారండి అంటే చాలా మంది స్టూడెంట్స్ అంటే ఏదో 15 ఏళ్ల పిల్లలు 20 ఏళ్ల పిల్లలు అనుకుంటారు. అంత పెద్దవాళ్ళండి. ఓహో, స్టూడెంట్స్ అంటే మేము ఏదో చిన్నవాళ్ళు అనుకున్నామండి అన్నారు. వేదాంతంలో చిన్నవాళ్లే కదా. ఇది జనరల్ గా పీపుల్ స్టూడెంట్స్ అంటే అలా అనిపిస్తుంది. అందుకని పెద్దవాళ్ళు కూడా మనం ఇంకేమిటండి స్టూడెంట్స్ అని అనుకుంటాం మనం. కానీ వేదాంతం చదివేటప్పుడు నేను విద్యార్థిని అని అనుకోవాలి. అది భావన. సో శమదమాది రూపమైనటువంటి ఏ ధర్మములను వేదాంతములు వెల్లడించుచున్నవో ఆ ధర్మములు అని అర్థం. తే మయి నాయందు. మయి అంటే నాయందు, సప్తమి విభక్తి. తే ఆ ధర్మములు, సంతు అంటే ఉండుగాక, వెలుగొందుగాక, పరిపూర్ణంగా నాయందు ఉండుగాక. ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం, శమదమ ఉపరమ, తితిక్ష ఓర్పు, శ్రద్ధ ఫెయిత్, సమాధానం, చిత్త ఏకాగ్రత, ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేవు కదండి అంటే చిన్నగా అభివృద్ధి చేసుకోవాలి, పెంచుకోవాలి, ప్రయత్నం చేయాలి. మోక్షం కావాలనుందంటే ప్రయత్నం చేయాలి.
వాటంతట అవి రావు కదా ఆకాశం నుంచి. అందుకని వాటి కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత తేమయి సంతు తేమయి సంతు అని 2 సార్లు చెప్పబడింది. అంటే రిక్వెస్ట్ అనమాట. అవన్నీ నాకు సహాయం చేయుగాక, ఈ బ్రహ్మం నాకు సహాయం చేయుగాక, ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి కూడా నాకు సహాయం చేయుగాక, ఈ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం నా ఇంద్రియాలన్నీ పటుత్వంగా ఉండుగాక, నా యొక్క బుద్ధిలో మంచి బలాన్ని ఇవ్వాలి, బలహీనమైనటువంటి బుద్ధిలో జ్ఞానం కలగదు గనక నాకు బలమైన బుద్ధి ఉండుగాక అని ప్రార్థన అన్నమాట. ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఓం శాంతి 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 3 సార్లు శాంతి 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 అంటే ఏమిటి? అది దైవికం, అది భౌతికం, ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంతించుగాక అని అర్థం. ఏవి? అది దైవం, అధ్యాత్మం, అది భౌతికం. అది భౌతికం అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి, జర, రోగం, ముసలితనం అనేటువంటి బాధింపకుండా ఉండుగాక. వస్తాయి, రాకుండా ఉండవు. మరీ దుఃఖం కలిగించకూడదు కదా, క్లాసుకు కూడా పోకుండా చేస్తే ఎట్లా, మరి కష్టం కనుక మరీ బాధింపకుండా ఏదో నొప్పి ఉన్నది అంటే పర్వాలే, ఇంకా అక్కడికి ఇక్కడికి కదలకుండా చేస్తే మరీ కష్టం కదా శరీరం. అదే ఆది భౌతిక తాపం శాంతించుగాక. ప్రార్థన చేస్తున్నామా? నొప్పొచ్చింది 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 అంటాం, కానీ ఆ దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యాలి. నాయనా ఈ శరీరాన్ని మరీ ఎక్కువ బాధపడేటట్టుగా భరించలేనటువంటి బాధ ఇవ్వవాకు, నాకు ఆ శక్తిని ప్రసాదించు. అలాగే ఆది భౌతికం. అది భౌతికం అంటే మన సరౌండింగ్స్, అంటే పరిసరాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండేట్లుగా ఉండాలి. ఇరుగు పొరుగు మంచి నైబర్స్ దొరకడం కూడా చాలా అదృష్టం. ఇప్పుడు అందులో ఫ్లాట్స్ ఎక్కడ పెట్టినా ముందు వెనక 4 పక్కల, కాబట్టి మంచి ఇరుగు పొరుగు ఉండడం కూడా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావం చాలా పడుతుంది మనస్సు మీద, ఎందుకంటే పక్కనే కదా ఉంటారు. అందువల్ల వాళ్ళ ప్రభావం చాలా పడుతుంది కనుక సరౌండింగ్స్ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండుగాక. అనుకూలంగా లేకపోతే శాస్త్రం చదవడం కష్టం. అలాగే అది దైవిక తాపం అన్నారు. ఈ యొక్క క్రూర మృగాల నుంచి కానీ, అంటే ఆ రోజుల్లో అడవుల్లో ఉండేవాళ్ళు కాబట్టి క్రూర మృగాలు. ఇప్పుడు ఏమిటంటే యమహ, కార్లు రోడ్ల మీద పోతుంటే వాహనాలన్నీ ఉంటాయి కదా, ఎర్త్ క్వేక్, లైట్నింగ్, థండర్, ఉరుములు, పిడుగులు, వర్షాలు లేదు కాబట్టి మనకి ఎండలు, అతి తాపం, అతి గ్రీష్మం అన్నమాట. ఇవన్నీ కూడా బాధ కలిగిస్తాయి కదా. కాబట్టి ఈ బాధలన్నిటి నుంచి కూడా నేను బయటపడాలి అని చెప్పి శాంతిని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఈ ఉపనిషత్తు మొదలు పెడతాం. ఇది శాంతి పాఠం యొక్క అర్థం. అధిభౌతికం, అధ్యాత్మం. అధ్యాత్మం తాపం అంటే ఇది శరీరానికి సంబంధించినది. అది దైవికం అంటే సూపర్ న్యాచురల్, మన చేతుల్లో లేవు. అది భౌతికం అంటే సరౌండింగ్స్, చుట్టుపక్కల. సో ఈ 3 కూడా మన మీద ఎఫెక్ట్ని చూపిస్తాయి. వాటి ఫలితం ఉంటుంది మన మీద, మన మనస్సు మీద, మన శరీరం మీద, మన బుద్ధి మీద. కాబట్టి వాటన్నిటికీ ఇంట్లో మనుషులు కూడా సహకరించాలి కదా. క్లాసుకి వెళ్ళిరా అని చెప్పాలి కదా. వెళ్ళవాకు అంటే ఏం చేస్తాం? అందుకని వాళ్ళ సహకారం ఇవ్వాలి. సరే ఏదో ఎదిరించి వస్తాం, ఎదిరించి వచ్చినా కూడా మనసంతా అక్కడే ఉంటుంది. వెళ్ళిన తర్వాత పోట్లాట. కాబట్టి ఆ వ్యక్తులు కూడా, ఇంట్లో ఉన్న వ్యక్తులు, మనకు సంబంధించిన వాళ్ళు, మనకు రిలేటెడ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ సహకారం ఉండాలి. సహకారం ఉన్నప్పుడే ఇక్కడ మనస్సు ఏకాగ్రతతో వినగలుగుతుంది. అందుకని దానికి కూడా వాళ్ళ కోసం కూడా ప్రార్థన. వాళ్ళందరి మనసును కూడా నాకు అనుకూలంగా ఉండేటట్లు చెయ్యి అని ప్రార్థించడం. ఎంత స్వార్థమో చూడండి. పర్వాలేదు, స్వార్థమైనా కూడా ఆత్మజ్ఞానం కోసమే కదా, మోక్షం కోసమే కదా, మంచి విషయం కోసమే కదా ప్రార్థన చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మొదటి మంత్రం మొదలవుతుంది. విల్ రీడ్ దట్ ఫస్ట్ మంత్ర. కేనే
కేనేషితం పతతి ప్రేషితం మనః కేనః ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి ఈ మంత్రం మొదటి పదం మొదటి మంత్రం కేనేషితం అనే పదంతో మొదలవుతుంది గనక ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు పేరే కేనోపనిషత్. కేన ఎవని ద్వారా అని అర్థం. థర్డ్ కేస్ ఎవని చేత. కహ కౌకే కం కౌకాన్ కేన కాభ్యాం కైహి అని వస్తుంది. ఎవని చేత అనే పదంతో మొదలైంది కాబట్టి కేన, కనుక ఇది కేనోపనిషత్. సరే, ముండకంలో ముండకాన్ని మొదలైందండి అని అడగద్దు. అన్ని ఉపనిషత్తుల్లో అట్లా కాదు. ముండకోపనిషత్తులో ఏం చెప్పాం? ముండకం వ్రతం, అందుకని దానికి ముండకోపనిషత్ అని పేరు. కఠోపనిషత్ ఆల్సో కఠ శాఖకు చెందింది కనుక కఠోపనిషత్, అంతేగాని కఠ అనే పదం లేదు మొదట. కానీ ఈశావాస్యోపనిషత్ ఈశావాస్యమిదం అని మొదలైంది కనుక ఈశావాస్యోపనిషత్ అని అర్థం. ఒక్కొక్క చోట దానిలో ప్రధానమైనటువంటి రిచువల్ని బట్టి కూడా ఉంటుంది పేరు. ఒక్కొక్క చోట శాఖకు సంబంధించి పేరుంటుంది, ఒక్కొక్క చోట మొదటి పదానికి సంబంధించి పేరుంటుంది. ఇక్కడ మొదటి పదం కేన కనుక కేనోపనిషత్ అని పేరు దీనికి. ఈ కేనోపనిషత్తు 9 అధ్యాయాల్లో 9వ అధ్యాయం అని చెప్పాను. 9వ అధ్యాయం అంటే కేనోపనిషత్తు 4 అధ్యాయాలే. కేనోపనిషత్తు 4 అధ్యాయాలు ఉంటుంది. మొదటి అధ్యాయంలో 9 మంత్రాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో 9, రెండవ అధ్యాయంలో 5 మంత్రాలు, 3వ అధ్యాయంలో 12 మంత్రాలు, 4వ అధ్యాయంలో 9 మంత్రాలు, మొత్తం 35 మంత్రాలు. చిన్న ఉపనిషత్తు, చిన్న చిన్న మంత్రాలే. ఏం చెప్పాను? ఊసి ముళగా అని చెప్పాను, చూసారా? అలా అనమాట. చాలా పవర్ఫుల్ ఉపనిషత్తు అనమాట. ఉన్నత అధికారి గనక, ఉత్తమ అధికారి ఉపనిషత్తు ఒక్కటి చదివితే చాలు. అన్ని ఉపనిషత్తులు చదవక్కర్లేదు జ్ఞానం పొందడానికి. ఉత్తమ అధికారి అయిన వాడికి ఈ ఒక్క ఉపనిషత్తు చాలండి. ఎందుకు ఇన్ని 10 ఉపనిషత్తులు 20 ఉపనిషత్తులు చెప్తున్నామంటే, అధికారులు భిన్న భిన్నంగా ఉంటారు కాబట్టి, ఎవరికి ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో తెలియదు కాబట్టి చెప్పుకుంటూ పోతాం. కనుక ఏ ఉపనిషత్తులో ఎవరికి ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో చెప్పలేం కదా. మాండుక్యోపనిషత్తు, కేనోపనిషత్తు, ముఖ్యంగా ఒక్క మాండుక్యమే అలం అని చెప్పి అన్నారు మాండుక్య గ్రంథకర్తలు. భాష్యకారులు కూడా మాండుక్యమేవ అలం అన్నారు. ఒక్క మాండుక్యోపనిషత్తు చాలు జీవన్ముక్తి రావడానికి అన్నారు. ఏం చెప్పాను? ఆ మాండుక్యం అర్థం కావాలంటే 6 ఉపనిషత్తులు చదవాలి. ఉత్తమ అధికారి అయిన వాడికి ఒక్క మాండుక్యం చాలు. కానీ ఆ మాండుక్య ఉపనిషత్తు అర్థం కావాలి కదా. అది అర్థం కావడానికి 5 ఉపనిషత్తులు ముందు చదివి ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. అందుకని తొందరపడకూడదు. కొంచెం లేటుగా వచ్చి ఏమండి గబగబ చెప్పేసండి ఉపనిషత్తులన్నీ మొత్తం 10 చదువుతా అన్నాడు. 10 చదివినా, 2 చదివినా, 1 చదివినా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్ని ఉపనిషత్తుల్లో విషయం ఒక్కటే, వివిధ రకాలుగా వివిధ ప్రక్రియలతో దాన్ని మన ముందుంచారు. తలవకార శాఖలో 9 అధ్యాయాలు ఉన్నాయి. 9వ అధ్యాయం కేనోపనిషత్. అర్థమైందా? సో
ఆ 8 అధ్యాయాలు ఏం చెప్పినాయి మరి అంటే కర్మని గురించి చెప్పినాయి. కర్మ ఎలా చేయాలి, సకామ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం, నిష్కామ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం, సకామ కర్మ చేస్తే దక్షిణ మార్గం గుండా ఆ లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావు, నిష్కామ కర్మ కనుక చేస్తే నీకు చిత్తశుద్ధి కలిగి గురుప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ ఆ 8 అధ్యాయాల్లో చెప్పబడింది సామవేదంలో. మళ్ళీ సామవేదం అంటారు ఏమిటండి? ఇప్పుడు కేనోపనిషత్తు అన్నారు, తలవకారు అన్నారు, మళ్ళీ సామవేదం అంటారు. కన్ఫ్యూషన్ లేదు కదా. సామవేదానికి సంబంధించింది ఈ ఉపనిషత్తు. వేదంలో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో తలవకార శాఖ, ఆ శాఖల్లో కేనోపనిషత్, ఆ తలవకార శాఖలో ఉన్నటువంటి 9వ అధ్యాయంలో కేనేషితమని వచ్చింది కాబట్టి కేనోపనిషత్. ఇంత వివరం కావాలి మినిమం ఇది. ఇంకా మీరు భాష్యంలోకి వెళితే పదభాష్యం వాక్య భాష్యం రాశారు శంకరాచార్యుల వారు. పదానికి భాష్యం రాశారు ఆయన, కమెంటరీ. వాక్యానికి భాష్యం రాశారు. 2 భాష్యాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తుకి, మరి దేనికి లేదు. అంటే దాన్ని బట్టి చూడండి ఎంత ముఖ్యమైన ఉపనిషత్తు ఇది. ఆ 8 అధ్యాయాలు కర్మకాండకి సంబంధించినవి చెప్తూ సకామ కర్మ చేయకుండా, నిష్కామ కర్మ చేయకుండా, ఏ కర్మ చేయకుండా నిషిద్ధమైనవన్నీ చేశాడు అనుకోండి. సపోజ్ సకామ కర్మ అంటే శ్రౌత కర్మ, స్మార్త కర్మ, వేదాల్లో చెప్పినటువంటివి చేయడం సకామంతో, పుత్రుల కోసం, ఇంటి కోసం, వివాహం కోసం, దేనికోసం దానికోసం చేయడం. అలా కాకుండా నాకు ఇవన్నీ వద్దు, నాకు మోక్షమే కావాలి, నిష్కామంగా ఏ కామము లేకుండా చేశాడు అంటే, వైరాగ్యం వస్తే చాలు అని చేశాడు అంటే మోక్షం వస్తుంది. అసలు సకామము లేదు వీడికి, నిష్కామము చేయకుండా చెయ్యకూడదన్నది చేసేవాడు ఉన్నాడు కదా, మరి వాడి గతి ఏమిటి అని కూడా చెప్పబడింది అందులో. నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ చేయకూడదురా, వేదాల్లో చెప్పలేదు, తప్పు, ఇవన్నీ చేస్తే పాపం అని చెప్తున్నా చేస్తున్నారా లేదా మనుషులు? అట్లా నిషిద్ధ కర్మలు చేసే వాళ్ళకి వాళ్ళు పశువులై పుడతారు, క్రిమి కీటకాదులై పుడతారు అని చెప్పి చెప్పబడుతుంది ఆ శాఖల్లో. కనుక వ్యక్తి నిషిద్ధ కర్మలు చేయకూడదు, కనీసం సకామ కర్మన్నా చేయాలి. సకామ కర్మ కంటే కూడా ముఖ్యమైనటువంటిది మంచిది ఏమిటి అంటే నిష్కామ కర్మ. అందుకని శాస్త్రం 3 రకాలుగా చెప్పింది. నిషిద్ధ కర్మల్ని చేయకుండా ఉండు, సకామ కర్మలు చేస్తూ చేస్తూ వాటిని రెడ్యూస్ చేసుకొని నిష్కామ కర్మకి రా. నిష్కామ కర్మ వల్ల నీకు చిత్తశుద్ధి కలిగి నువ్వు కేనోపనిషత్తులో ప్రవేశిస్తావు. లేకపోతే ఏమంటే 5వ అధ్యాయంతోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తలవకార శాఖ చదువుతూ 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలోనే అవుట్ అన్నా. అవుట్ అంటే ఆల్ అవుట్, లేకపోతే క్లాసులో అవుట్, క్లాసుకు రాకుండా ఉండడము ఏదో ఒకటి జరుగుతుంది. కానీ 9వ అధ్యాయానికి వచ్చేవాళ్ళు కేనోపనిషత్తు చదవడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? తలవకార శాఖలో 9వ అధ్యాయమైనటువంటి కేనోపనిషత్తు చదువుతున్నాం. ఎవరికి ఈ కేనోపనిషత్తు? ఇప్పుడు నిష్కామ కర్మం చేసి చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మోక్షం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఈ జీవితంలో నేను ఐ వాంట్ టు బి లిబరేటెడ్, ఐ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ లిమిటేషన్స్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క ఉపనిషత్తు అండి. అలా మనం అనుకుంటే కూర్చోవచ్చు, లేకపోతే గుడ్ బై చెప్పి వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. ఎవరికి విషయం సంగతి సంబంధం ఉండాలి కదా, చదివేవాడికి గ్రంథానికి సంబంధం ఉండాలి. నేనేదో అనుకొని వచ్చానండి, ఏదో చదువుతున్నాను అనుకోకూడదు. అందుకని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను. కేనోపనిషత్తు ఎవరికి? ఇప్పుడు తీవ్ర ముముక్షులకి అన్నారు. తీవ్ర ముముక్షులకి, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్న వాడికి, తన యొక్క ఈ జనన మరణాల నుంచి బయటపడాలి, ఈ జీవితంలో ముక్తిని పొందాలి, మనశ్శాంతిని పొందాలి, మోక్షాన్ని పొందాలని కోరుకునేవాడికి దిస్ ఈస్ రిలవెంట్. Otherwise, this book is not at all relevant. If suppose he sits in the class also, it will not enter in his mind. Only time pass. అంతేనంటారా? పర్వాలేదు, వినొచ్చు. ఏమంటే విన్నది వృధా పోదు కదా.
విన్నది వృధా పోదు కదా. ఇప్పుడు ఇక్కడ అర్థం కాకపోతే ఏమవుతుంది? బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేస్తాడు. బ్రహ్మగారు అడుగుతారు, అక్కడ అర్థం కాలేదు కదా, సరే ఇక్కడ చెప్తా మళ్ళీ విను అంటాడు. కాబట్టి వినడం వల్ల నష్టం లేదు. వస్తే ఇక్కడే మోక్షం వస్తుంది, లేదా సెమిస్టర్ సిస్టమ్ సెమిస్టర్ సిస్టంలో మోక్షం వస్తుంది, అంతే తేడా. ఓకే, ఇప్పుడు మంత్రం చూద్దాం, మీనింగ్ ఒకదాని తర్వాత ఒకటి. కేనేషితం పతతి ప్రేషితం మనః. మనః కేన ఇషితం. మనః అంటే మనస్సు, కేన అంటే ఎవని చేత, ఇషితం ఎవరి ఇచ్ఛ చేత. ఈ మనస్సు అనేటువంటిది ఎవరి కోరిక చేత, ఎవరి ఇచ్ఛ చేత ఇది పని చేస్తున్నది అని అర్థం. కేన ఇషితం, కేన ప్లస్ ఇషితం, కేనేషితం అర్థం. హౌ టు స్ప్లిట్ కేనేషితం? కేన ప్లస్ ఇషితం, కేనేషితం. యాక్చువల్గా ఈషితం అని ఉండాలి అక్కడ. ఈషితం అంటే ఈట్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ధాతు అంటే డెరివేషన్, డిరైవ్డ్ మీనింగ్ అంటారు, వెర్బల్ ఫామ్. ఈట్, ఈట్ అంటే గమనం, అంటే వెళ్ళడం. ఈట్ అన్నప్పుడు ఈషితం అని ఉండాలి, కానీ ఈషితం అని ఉన్నదే. ఈషితం అని వస్తే ఏమవుతుంది? కే నైషితం కావాలి. కేనా ప్లస్ ఈషితం, కే నైషితం అని ఉండాలి. ఏమండి ఇదంతా మాకెందుకండి ఈ గ్రామర్ అంతా అన్నారు. నా కోసం చెప్పుకుంటాను, అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాట్ ఆఫ్ డిస్కషన్ టేక్ ప్లేస్ ఇన్ ద కమెంటేటర్స్. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడ దోషం లేదు అని చూపించాలి. వ్యాకరణం గ్రామర్ తెలిసిన వాళ్ళు కూడా ఇది తప్పు ఉంది అనకూడదు. ఎందుకంటే దాన్ని వీ హ్యావ్ టు రిజాల్వ్ ద మిస్టేక్, రాంగ్ ఎనీ ఫీలింగ్ ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్. ఇందులో ఏదైనా తప్పు ఉంది అని ఎవరికైనా అనిపించినప్పుడు తప్పు కాదు అని దాన్ని మనం ప్రూవ్ చేయాలి. అందుకని ఒకవేళ మీరు తప్పితే ఏదైనా గ్రామర్ చదివితే, వ్యాకరణం చదివితే ఎందుకు ఇట్లా ఉందని మీకు సందేహం వస్తుంది. అప్పుడు స్వామిని చెప్పలేదే అని అంటారు కదా. అందుకని ఇప్పుడు ఏదో కొంచెం లైట్గా చెప్తాను అన్నమాట. కేనా ప్లస్ ఈషితం ఉంటే కే నైషితం అని అయి ఉండాలి. కేనేషితం అని ఉంది కాబట్టి కేనా ప్లస్ ఈషితం అని అర్థం. మరి ఈషితం అని చెప్పకుండా ఈషితం అని ఎందుకు చెప్పారు అంటే ఛాందస ప్రయోగం అని, ఆర్ష ప్రయోగం. వేదకాలంలో ప్రయోగం చేస్తే దాన్ని ఛాందస ప్రయోగం అంటారు. దాన్ని మనం తప్పు పట్టకూడదు లెక్క. వీఆర్ నాట్ సపోజ్ టు ఫైండ్ ద ఫాల్ట్ ఇన్ దట్. We have no authority to find out the mistake here. You have to take it as the Chandasa Prayogam. Therefore, Keneshitam is correct. Keneshitam. So, Ishitam. Daniki, Tarvata, Keneshitam, Patati Preshitam Manaha. Preshitam. Another Ishitam. Pra plus Ishitam. Preshitam. ప్రేషితం అంటే ఇషితానికి ప్రా అనే ఉపసర్గ చేరిస్తే, ఇషితం అనే పదానికి ప్రా అనే ఉపసర్గ, ప్రిఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్. ప్రా ప్లస్ ఇషితం ప్రేషితం అంటే ఏమిటి అర్థం? ప్రేషితం అంటే ప్రేరేపించుట, ప్రేరేపింపబడుట, నియోగించబడుట, లేకపోతే ఆజ్ఞాపించబడుట. ఎవరి చేత ఈ మనస్సు ఆజ్ఞాపింపబడుతున్నది? కేన ఎవరి ఇచ్ఛ చేత, ఎవరి కోరిక చేత, ఎవరి ఆకాంక్ష చేత, కేన ఇషితం మనః ప్రేషితం పతతి.
ఈ మనస్సు ప్రేరేపింపబడి పరిగెడుచున్నది అని అర్థం. ఏమండి మొదటి మంత్రం ఇంత కష్టంగా ఉంది అని అనుకోవాకండి. చాలా సింపుల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ యొక్క కేన అనే పదం మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్రశ్నని తెలియజేస్తుంది. బై హూమ్ అనేటి ఏంటి? ప్రశ్నార్థకం. ప్రశ్న వేస్తున్నాడు అంటే అక్కడ ఎవరో వింటున్నారనే కదా అర్థం. ప్రశ్న వేస్తున్నాడంటే అక్కడ ఎవరో వింటున్నారు అంటే ఏమిటి అర్థం? ఈ ప్రశ్న వేసేవాడికి సందేహం ఉన్నది, ఆ ప్రశ్న వింటున్నటువంటి వ్యక్తికి సమాధానం తెలుసు, ఆ వ్యక్తి ఈయనకి సమాధానం చెప్పబోతున్నాడు అని చెప్పి దిస్ ఇస్ ద పిక్చరైజేషన్. వీ హ్యావ్ టు ఇన్ఫర్. ఇప్పుడు మనం దీన్ని ఊహించాలి. ఏమని? ఎవరో ప్రశ్న వేస్తున్నారు, ఎవరో ప్రశ్న వింటున్నారు. దీన్ని బట్టి మనం ఏం ఊహించాలి? ప్రశ్నలు ఎవరు వేస్తారండి? శిష్యుడు వేస్తాడు. సమాధానం ఎవరు చెప్తారు? గురువు చెప్తారు. అంటే గురువు ప్రశ్న వేసి శిష్యుడు సమాధానం చెప్పడం అనేది అది రిపిటేషన్లోనే వస్తుంది కానీ డైరెక్ట్గా రాదు కదా. కనుక ఇక్కడ ఒక విద్యార్థి ప్రశ్న వేస్తున్నాడు గురువు గారిని. ఆ గురువు గారు సమాధానం చెప్పబోతున్నాడు 2వ మంత్రం నుంచి. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే గురు శిష్య సంవాద రూపేణ ఇది మొదలవుతున్నది. అయితే శిష్యుడి పేరు లేదు, గురువు గారి పేరు లేదు, ఇక్కడ ప్రశ్న అని చెప్పి డైరెక్ట్గా చెప్పలేదు. అందుకని ఒక్కొక్క ఉపనిషత్తు తమాషాగా ఉంటుంది, బ్యూటిఫుల్గా మొదలవుతుంది. మనకు కన్ఫ్యూషనే కానీ అది వెనక ప్రారంభం చూడండి. ఒక శిష్యుడు అడుగుతున్నాడని కానీ ఎక్కడ ఏం చెప్పలేదు కదా. కేనేషితం పతతి ప్రేషితం మనః అన్నాడు అంతే. ఈ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఒక స్టూడెంట్ అడుగుతున్నాడని ఊహించి, అక్కడ ఒక గురువు గారు కూర్చున్నారని ఊహించి, ఆ గురువు గారు సమాధానం చెప్పబోతున్నారు ఉపనిషత్తు అంతా కూడా అని అర్థం. ఇది మొదటి కరోలరి విశేషార్థం. 2వ విశేషార్థం ఏమిటంటే గురువు లేకుండా ఏ వ్యక్తికి ఆత్మజ్ఞానం కలగడం అసంభవం. ఈ వేదాంతం అనేటువంటిది ఫిలాసఫీ, వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఈ భాగం ఒక గురువు ముఖంగానే అర్థం చేసుకోగలడు ఎవరైనా. ఎవరైనా తను స్వతంత్రంగా చదివితే, ఎక్కువ విద్యావంతుడై ఉండి నేనే స్వతంత్రంగా చదువుకోగలను, నాకు మీమాంసం తెలుసు, వ్యాకరణం తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, అన్ని లాంగ్వేజెస్ తెలుసు కనుక నేనే అన్వయించుకోగలను ఎవరైనా చదివితే ఆ వ్యక్తికి జ్ఞానం కలగడం అసంభవం అని ఎలా చెప్పగలుగుతున్నారు స్వామిని? అంత గట్టిగా చెప్తారు మీరు ఎప్పుడు గురు శిష్యుడు గురు శిష్యుడు అని. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది ఆచార్యుడి మూలంగానే వస్తుంది. ఈ తెలుసుకోబడే విషయం అనేటువంటిది బ్రహ్మం, అది సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మమైన విషయాన్ని స్వతహాగా సొంతగా తన బుద్ధితో తెలుసుకోలేడు వ్యక్తి, అది గురుముఖంగా మాత్రమే తెలుసుకోగలడు. ఆచార్యాత్ ఏవ ఈ ప్రాప్నోతి జ్ఞానం అని చెప్పబడింది అనేక ప్రదేశాల్లో. ప్రతి భాష్యంలో శంకరాచార్య చెప్తారు. ఎక్కడా కూడా ఆయనకి జ్ఞానం వచ్చిందని ఎక్కడా ఏ ఉపనిషత్తులో ఎక్కడా చెప్పలేదు. ఫలానా గురువు దగ్గరికి వెళ్ళాడు, ఈయన ఫలానా ఆయన చదివాడు, ఆయనకి జ్ఞానం ప్రాప్తమైంది అని చెప్పారే గాని ఎక్కడ ఆయనంతటా ఆయన చదువుకున్నాడు జ్ఞానం వచ్చిందని ఎక్కడా చెప్పలేదండి. కాబట్టి గురు శిష్య సంవాద రూపేణ జరుగుతున్నది. ఇప్పుడు మొదటిది ప్రశ్న, ద క్వశ్చన్ అనమాట. ఓకే. కేనేషితం పతతి అంటే పడుతున్నది అని అర్థం. పత్ అంటే టు ఫాల్, ఇక్కడ లిటరల్ మీనింగ్. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే పతతి అంటే నిజంగా పడడం కాదు, రన్నింగ్ అని అంటే పరిగెడుతున్నది. మనస్సు తన యొక్క పనిని చేయడానికి పరిగెడుతున్నది అని అర్థం. హౌ ద మైండ్ క్యాన్ ఫంక్షన్ అన్ ఇనర్ట్ మైండ్, అది ఈ యొక్క విద్యార్థి అడిగే విద్యార్థికి కొంచెం ఉత్తమ అధికారి, కొంచెం విషయం తెలిసిన వ్యక్తి. ఏమనంటే
ఈ శరీరం, ఈ మనస్సు ఇవన్నీ కూడా పంచభూతాలతో చేయబడినవి. పంచభూతాలు జడాలు, చైతన్యం లేదు వాటికి. చైతన్యం లేనటువంటి వాటంతట అవి పనిచేయలేవు. ఇవి పనిచేస్తున్నాయి అంటే వీటి వెనకాల ఏదో ఒక చేతనమైనటువంటిది ఉండాలి. ఆ చేతనమైనటువంటిది ఏమిటై ఉండాలి, ఏమిటది అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి మనం. అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది ఆ యొక్క విద్యార్థి మనస్సులో అంటే, మన కళ్ళు, చెవులు, ముక్కు, ఫస్ట్ మనస్సు అని అడిగాడు. తర్వాత కేనః ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః. ఈ ప్రాణం అనేటువంటిది మొదట పనిచేస్తున్నది, దాని తర్వాతనే కదా ఇంద్రియాలు, మనస్సు పనిచేస్తున్నది. అందుకని ప్రథమః యుక్తః, నియమింపబడుచున్నది ప్రాణం. ఈ పని చేయాలి, ఈ పని చెయ్యాలి అని చెప్పి. తర్వాతనే కర్మ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి. ప్రాణం ఫస్ట్ పనిచేస్తుంది. ఆ ప్రాణమే వీటన్నిటినీ పనిచేయిస్తుంది. కాబట్టి అసలు ప్రాణాన్ని ఎవరు పనిచేసేటట్లు చేస్తున్నారండి? ఎందుకంటే ప్రాణవాయువు అనేటువంటిది గాలి, జడం, జడ పదార్థం. అది మీకు ఉప్పు నీరు ఇచ్చాను అనుకోండి, ఏమిటి ఉప్పగా ఉన్నాయి నీళ్లు అంటారు. ఎందుకు అడుగుతారు ఉప్పుగా ఉన్నాయి నీళ్ళని? నీళ్లు సహజంగా ఉప్పుగా ఉండవు. నీళ్ల లక్షణం ఏమిటి? టేస్ట్లెస్. అందులో ఉప్పుగా ఉన్నది. ఇప్పుడు నేను గ్లాస్ నీళ్ళు ఇచ్చానండి మీకు, అందులో ఉప్పగా ఉన్నాయి నీళ్లు. మీరేం చేస్తారు వెంటనే? వాట్ యు ఇన్ఫర్? ఏదో ఉంది ఇందులో, ఉప్పు, లవణం, లవణ మిశ్రితం జలం. ఊహిస్తారా లేదా? ఎలా తెలుసు మీకు? ఎందుకంటే నీళ్లు సహజంగా ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే ఉప్పులో పోసిస్తే ఏమిటండి మర్చిపోయినారు మంచినీళ్ళు ఇవ్వమంటే ఉప్పు నీళ్ళు ఇచ్చారంటాం. అయ్యోయ్యో ఇందాక ఉప్పు వేసాను మర్చిపోయి, అందుకని ఉప్పుగా ఉన్నాయన్నారు. అంటే దట్ మీన్స్ యూ నో దట్ వాటర్ ఈజ్ టేస్ట్లెస్ యాక్చువల్లీ, బట్ నౌ ఇట్ ఈజ్ సాల్టిష్. అంటే ఏమిటి? సంథింగ్ ఈజ్ మిక్స్డ్, సాల్ట్ ఉంది. అదేవిధంగా ఈ సాల్ట్ దృష్టాంతం, లవణ దృష్టాంతం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాణం, చక్షు, తర్వాత కూడా కేనేషితాం వాచం ఇమాం వదంతి. ఈ వాక్ అనేటువంటిది, ఇమాం వాక్, దేని వలన మాట్లాడుతున్నది? దీన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు మాట్లాడడానికి? మనసుని ఎవరు ప్రేరేపిస్తున్నారు పనిచేయడానికి? ప్రాణాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఎవరి కోరిక వల్ల ప్రాణం పనిచేస్తున్నది? ఈ కళ్ళు ఎవరి కోరిక వల్ల ఈ కళ్ళు పనిచేయడానికి ప్రేరేపింపబడుతున్నాయి? ఎవరి చేత ప్రేరేపింపబడుతున్నాయి? వాచం ఇమాం వదంతి. ఈ మాటలు బయటకు వస్తున్నాయి. వాక్ అనేటువంటిది, వాగ్ ఇంద్రియం అనేటువంటిది, ఇది జడం. గోళకం జడం, ఇంద్రియము జడం. ఈ ఇంద్రియాలన్నీ పంచభూతాలతో చేయబడినవి. పంచభూతాలు జడం గనక, ఇవి జడం గనక ఇనర్ట్, వాటంతట అవి పనిచేయలేవు కదా. మరి ఎలా పనిచేస్తుంది? మాటలు వస్తున్నాయి నోట్లో నుంచి, కళ్ళు చూస్తున్నాయి. తర్వాత చక్షు, శ్రోత్రం, కౌ, దేవః యునక్తి. ఏ దేవః అంటే, దేవః అంటే రెండు అర్థాలు ఉన్నాయి. సాధారణమైనటువంటి అర్థం ఏమిటి? దేవః అంటే దేవతలు. ఇక్కడ దేవః అంటే ఏమిటి అర్థం? ఆత్మ అని అర్థం. ఏ ఆత్మ చేత ఈ చెవులు పనిచేస్తున్నాయి? శ్రోత్రం అంటే చెవులు వింటున్నాయి, ఈ కళ్ళు చూస్తున్నాయి. ఏ శక్తి యొక్క ఇచ్ఛ వలన ఈ కళ్ళు ప్రేరేపింపబడుతున్నాయి చూడడానికి? ఏ దేవత అంటే ఏ ఆత్మ యొక్క, కహ దేవః, ఆ దేవః ఎవరు? ఆ ఆత్మ ఎవరు? యునక్తి అంటే వీళ్ళని ప్రేరేపించేటటువంటి, వీళ్ళని నియమించేటటువంటి ఇచ్ఛ ఎవరికి కలుగుతున్నది? ఈ కళ్ళకి చూడటానికి, చెవులు వినడానికి, మనస్సు పరిగెత్తడానికి, అన్ని విషయాల్లోకి, ఈ ప్రాణం పనిచేయడానికి, ఇవన్నిటికీ వీటిని ప్రేరేపించాలి అనేటటువంటి ఇచ్ఛ ఎవరి యందు కలిగినది చెప్పవలసింది అన్నాడు.
ప్రశ్న చూడండి, మనకు సందేహాలే రావు, వచ్చినా అవి నో వెయిట్ ఎట్ ఆల్. అందుకే నీవు మనం తెలుసుకోవాలి. ఇట్లాంటి ఉపనిషత్తులు చదివితే అసలు ఎంత మేధా సంపన్నులు ఉన్నారు, ఆ మేధా సంపన్నులకు ఎటువంటి సందేహాలు వచ్చినాయి, ఎటువంటి సందేహాలతో వాళ్ళు ఎటువంటి సమాధానాన్ని రాబట్టారు గురువు దగ్గర అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతున్నది కదా, ఒక ఫ్యాన్ తిరగడం లేదు, ఒక ఫ్యాన్ తిరుగుతోంది. ద ఫ్యాన్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ మూవ్, బట్ సమ్ పవర్ హెల్ప్స్ టు ద ఫ్యాన్ టు మూవ్ అని. వెంటనే ఏం చేస్తారు మీరు? ఏదో దీన్ని ప్రేరేపిస్తున్నది తిరగడానికి. ఆ ప్రేరేపించేది ఏమిటో మీకు తెలుసు కదా, ఏమిటది? విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ కదా. ఆ ఫ్యాన్ తిరగకుండా ఉంటే ఇంకా అక్కడ ఎలక్ట్రిసిటీ ఇంకా పాస్ అవ్వడం లేదు అన్నారు. పాస్ అవుతుంది స్విచ్ అంటాం. ఎందుకంటే ఫ్యాన్ దానంతా తిరగలేదు, దాన్ని తిప్పాలి అంటే ఒక విద్యుత్ శక్తి కావాలి. కాబట్టి ఆ విద్యుత్ శక్తి దీన్ని ఫ్యాన్ తిప్పేటట్టు చేయగలదు. ఇది జడం, అది దానికి శక్తి ఉన్నది అని చెప్పి మనకు తెలుసు. మరి ఈ ఫ్యాను, ఈ శరీరం అనే ఫ్యాన్ తిరుగుతున్నది కదా ఆటోలాగా. పొద్దు నుంచి ఆటోబయోగ్రఫీ అంటే అదే, పాయింట్ టు పాయింట్ తిరుగుతూనే ఉంటుంది ఆటోబయోగ్రఫీ. ఎలా తిరుగుతుంది? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా జుర్ర తిరుగుతున్నది. అక్కడ ఇక్కడ, అక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది, ఎన్నెన్నో పనులు చేస్తుంది. ఎలా చేస్తుందండి అన్నారు. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త. ప్రైతి అంటే ఇట్ మూవ్స్. కేనేషితాం వాచం ఇమాం వాచం వదంతి. బై ఎవరి యొక్క ప్రేరణ వలన, ఎవరి యొక్క ఇచ్ఛ వలన ఈ వాక్కు ప్రేరేపింపబడి మాట్లాడుతున్నది, ఎవరి ఇచ్ఛ వలన ఈ కళ్ళు చూస్తున్నాయి, ఎవరి ఇచ్ఛ వలన ఈ యొక్క చెవులు ప్రేరేపింపబడుతున్నాయి వినడానికి అని అడుగుతాడండి క్వశ్చన్. అది ప్రశ్న ఇందులో. కాబట్టి వీటన్నిటికంటే భిన్నమైనటువంటిది ఏదో ఉంది. ఫ్యాన్ కంటే భిన్నమైనటువంటిది ఏమిటి? ఎలక్ట్రిసిటీ కదా. అదేవిధంగా ఈ శరీరంలో కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, మనస్సు, ప్రాణం వీటన్నిటికంటే పని చేయించేవాడు వేరే ఉండాలి, భిన్నమై ఉండాలి. ఆ భిన్నమైనటువంటి శక్తి ఎవరు అని అడిగితే అప్పుడు గురువు గారు చెప్తున్నారు. దీనికి ఒక విశేషార్థం ఉంది ఇందులో. రెండో మంత్రం చదివి చెప్తాను, అది చాలా ముఖ్యమైనటువంటిది. గురువు గారి సమాధానం. ప్రశ్న అయిపోయింది, ఇప్పుడు గురువు గారి సమాధానం అన్నమాట. శిష్య ప్రశ్న సమాప్తం. దేవ అంటే చైతన్య ఆత్మ అని అర్థం. ఓకే, రెండవ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రం మీదనే, రెండవ మంత్రం మీదనే ఈ యొక్క కేనోపనిషత్ అంతా ఎలాబరేటెడ్ అనమాట, బేస్డ్ ఆన్ దిస్. దీన్ని ఆధారంగా చేసుకుని కేనోపనిషత్ అంతా కూడా నడుస్తుంది. రెండవ మంత్రం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. గురువు గారి సమాధానం చెప్తున్నారు. ఏమిటంటే ఆ యొక్క దేవ ఎవరంటే తెలుసా? ఆ చైతన్య ఆత్మ ఎవరంటే ఎవరని చెప్పాలి కదండి. చెప్పకుండా ఆయన ముక్కు చెవుకు చెవు అని చెప్తున్నారు సమాధానం. తెలుగులో అచ్చని తెలుగులో చెప్పాలంటే నువ్వు ఎవరు ఆ దేవుడు అని అడుగుతున్నావి. ఆ దేవ, ఆ ఆత్మ, ఆ ఆత్మ ఎవరంటే చెప్పనా?
చెవుకు చెవు, శ్రోత్రస్య శ్రోత్రం, చెవు యొక్క చెవు అని అర్థం. మనసో మనః, ఆ దేవ మనసు యొక్క మనసు. వాచోహ వాచం, ఆ చైతన్య ఆత్మ, ఆ దేవ అంటే చైతన్య ఆత్మ అని చెప్పాం. ఆ చైతన్య ఆత్మ వాక్కునకు వాక్కు. ప్రాణస్య ప్రాణః, ప్రాణానికి ప్రాణం. చక్షుషక్షు, కంటికి కన్ను. అని చెప్పేశారండి. అయిపోయింది ఆన్సర్. ఏమన్నా అర్థమైందా మనకు? ఆ దేవ మనసుకు మనసు, కన్నుకు కన్ను, చెవికి చెవు. అదే ఇప్పుడు తమిళంలో కూడా చెప్తారు, కాదక్కు కాదాహ కన్నుకు కన్నాహ అని అంటాం చూసారా. కన్నుకు కన్నుగా, చెవుకు చెవుగా అంటే మనకేమీ తెలియదు, ఏదో వింటాం. ఆ యొక్క స్టేట్మెంట్స్ అన్ని కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చినాయి. తెలియకో తెలుసో అలా వ్యాపించినాయి మనుషుల్లో. ముక్కు ఎక్కడుందిరా అంటే ఇక్కడ ఉందని చెప్పొచ్చు కదా. చెయ్యంతా ఇటు తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉందని చూపిస్తే, ఎందుకంటే ఇంత చుట్టూ తిరగడం సమాధానం అంటే దానికి ఒక అర్థం ఉంది. గురువు గారు ఎందుకు ఇలా చెప్పాలి? ఆత్మ అంటే సో అండ్ సో అని చెప్పచ్చు కదా డైరెక్ట్గా. ఏమని చెప్పచ్చు ఆత్మ అంటే? ఇదన్నిటికీ కారణం ఒక ఆత్మ ఉంది నాయన, ఆ ఆత్మే దీనికి కారణం అని అన్నారు అనుకోండి గురువు గారు. సపోజ్ చైతన్య ఆత్మ ఉంది, వీటన్నిటికీ పనిచేయడానికి కారణం ఆ ఆత్మ అంటే సరిపోయేది కదా. కాన్షియస్నెస్ అని చెప్పంటే ఒక మాటలో ఇట్స్ ఓవర్ ఆన్సర్. లేకపోతే ఒకవేళ కాన్షియస్నెస్ అని ఉంటే గురువు గారు, ఈ శిష్యుడు ఏం చేసేవాడు? ఓహో ఎక్కడో కాన్షియస్నెస్ ఉంది, చైతన్య ఆత్మ ఉందని చెప్పి ఇంకా వెతకడం మొదలు పెడతాడు. నెక్స్ట్ మూమెంట్ నుంచి వెతకడం మొదలు పెడతాడు బయట. అలా కాకుండా ఒకవేళ గురువు గారు ఎవరో కాన్షియస్నెస్ అని కాకుండా ఆ యొక్క కళ్ళు పనిచేయడానికి, మనసు పనిచేయడానికి, బుద్ధి పనిచేయడానికి, ఇంద్రియాలు పనిచేయడానికి నువ్వే కారణం అని చెప్పి అన్నాడు అనుకోండి గురువు గారు. సపోజ్ నువ్వే కారణం, హే శిష్య నువ్వే కారణం అన్నాడు అనుకోండి. ఆ శిష్యుడు ఏం చేస్తాడు? తన శరీరాన్ని ఆత్మగా తీసుకుంటాడు. ఆ ఆత్మ కారణం అని చెప్పంటే బయట వెతుకుతాడు. నువ్వే కారణం అంటే ఆత్మ తన శరీరాన్ని ఆత్మగా తీసుకుంటాడు. ఏ ఆన్సర్ చెప్పినా ప్రాబ్లమే. మనకు తెలియదు సమస్య, ఆ గురువు గారికి తెలుసు. అర్థమైందా? కాబట్టి రెండు సమాధానాలు కూడా ఆ వ్యక్తిని తప్పు మార్గంలోకి తీసుకువెళతాయి అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా. కనుక ఆ ఆత్మని చెప్పలేదు, నువ్వు అని చెప్పలేదు. ఏం చెప్పాను? నీ మనస్సుకు మనసు ఆ ఆత్మ, నీ కన్నుకు కన్ను ఆ ఆత్మ, నీ చెవుకు చెవు ఆ ఆత్మ, నీ ప్రాణానికి ప్రాణం ఆ ఆత్మ అని చెప్పారు. ఏమిటండి ఈ ప్రాణానికి ప్రాణం ఇదంతా అంటే దీన్ని చూడాలి, వివరించి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో వీ సీ దట్ elaborately in the next class. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om Shri Gurubhyo Namaha. Harihi Om.